హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మొక్క అయితే కుప్పింటాకు అంటారనమాట. సో దీన్ని మామూలుగా కొన్ని చోట్ల పిప్పెంటాకు అని కూడా అంటారు, ఎందుకంటే ఇది పుచ్చు పళ్ళకి యూజ్ చేస్తారు దీని ఆకురసంని. ఇక్కడ చూసారా ఎంత నల్లగా ఉందో. సో మీ జుట్టుని ఇంత నల్లగా మార్చుకునేదానికైతే బెస్ట్ రెమెడీ షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఈ రకంగా వస్తుందన్నమాట. నేను ఇంకొక మొక్క ఏంటంటే గడ్డి చామంతి అంటాం కదా, ట్రైడాక్స్ ప్రోకంబెన్స్ అంటారు. సో ఇది ఏంటంటే గాయపాకు లేదంటే నల్లారమాకు అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు తాతగుండు అని పిలుస్తూ అంటారు కదా, సో ఈ ఆకు అనమాట. ఇవి రెండు కూడా మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటాయి, మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ మనం వాటిని పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలుగా తీసేస్తూ ఉంటాము. కానీ వాటిలలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈరోజు వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ ఎర్రగడ్డలో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి జుట్టుకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ద్వారా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు చుండ్రు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా తయారయ్యి జుట్టు కూడా బ్లాక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలంటే దీన్ని తురిమేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మిక్సీ జార్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలి, మీ స్కాల్ప్కి ఎంత పడుతుందో చూసుకొని మీరు వేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకులో కూడా మనకి చాలా అంటే చాలా రకాల విటమిన్స్, పోషకాలన్నీ ఉంటాయి. జుట్టుకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టుకనే కాదు, ఇది మన కళ్ళకి కూడా చాలా మంచిది. సో మనము కరివేపాకుని కూడా మనకి ఇది అందరికీ అవైలబుల్ ఉండేటివి, అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనము కరివేపాకుని కూడా ఇలాగా తీసుకోవాలన్నమాట. మీరు ఒక గుప్పెడు కరివేపాకు అయితే మనకి సరిపోతుంది. ఫ్రెష్గా ఉంటే బెటర్, ఎండిపోయింది దానికన్నా ఫ్రెష్గా ఉండేటివి మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఇక్కడ ఉల్లిపాయని కట్ చేసేసుకున్నాం కదా, సో దానితో పాటు ఇలాగా కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే దీన్ని మరీ ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా వేయలేదు, ఎందుకంటే నేను దీన్ని మొత్తం ప్యాక్ లాగా కాకుండా దీని జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగా నేను మిక్సీ వేసేసుకున్నాను. ఎక్కువసేపు ఏం వేయలేదన్నమాట. జస్ట్ దీని నుంచి మనకు కావాల్సింది దాని జ్యూస్ అనమాట. సో ఇలాగ ఫిల్టర్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుంది. దాంట్లోకి యూజ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ భృంగరాజ్ తైలం, అంటే కాటికాకు అంటారు, దీన్ని గుంటగెలగరాకు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. సో ఇదేంటంటే ఆకు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మనకైతే మంచిగా రెడీమేడ్ పౌడర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట. కొంచెం మంచి కంపెనీ చూసి ఫ్రెష్గా అంటే దగ్గరలో తయారైంది చూసి తీసుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ ముందు అది ఏ కలర్లో ఉందో చూడండి, లిక్విడ్ అనేది గిన్నెలో గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇది ఒక్క స్పూను ఇలాగ వేసి కలిపితే మొత్తం కూడా నల్లగా మారుతుంది అనమాట. దీన్ని ఇంకా మీరు ఒక గంట సేపు అలా పక్కన వదిలేసారు అంటే ఫుల్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అసలు. ఇంకా మీకు ఇదేంటంటే మనకి మంచిగా హెయిర్ నల్లగా అవ్వడానికి, ఆల్రెడీ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఇది కూడా కలుపుతున్నాను అనమాట. సో ఈ రెండింటిని ఇలాగా వేసిన తర్వాత దీంట్లో గుంటగలిగిన పొడి కూడా వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో, డార్క్ కలర్ కూడా వచ్చింది కదా. సో ఇలాగా దీన్ని అయితే మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకి దొరికేటివి కాబట్టి ఇవి ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలాగ తీసుకున్న దీన్ని అయితే మంచిగా మనము తలకి పట్టించాలన్నమాట. ఇలాగా పాయలుగా తీసుకుంటూ జుట్టంతా కూడా పట్టించుకోవాలి. ఇలా ఇవేంటంటే కొద్ది రోజులు మనం చేయగా తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా నల్లగా అయిపోతుంది. దీంట్లో కరివేపాకు అలాగే ఉల్లిపాయ వేసాము. ఇవి రెండు కూడా జుట్టు నల్లగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవి మంచిగా యూజ్ అవుతాయి. కాటికాకు అనేది యాక్చువల్గా ఆకుని నలిపితేనే మనకి నల్లగా వచ్చేస్తుంది. దాన్ని మనం తలకు పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. దాని పౌడర్ యూజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా దానితో పాటు ఉల్లిపాయ, కరివేపాకు రెండు యాడ్ చేసాము. ఇవన్నీ కూడా మన జుట్టు
తెల్లగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ కుప్పింటాకు అని చెప్పాను కదా, సో ఈ ఆకు అయితే మనకి ఇంటి చుట్టుపక్కల ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు మొక్కను చూపిద్దామనేసి ఈ వీడియో క్లిప్పింగ్ షేర్ చేస్తూ ఉన్నాను. చూడండి, మామూలుగా మనకి ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉన్నా లేదంటే పూల చెట్లు ఉన్నా కూడా ఇది ఎక్కువగా నీళ్లు పారే ప్లేస్లలో ఉంటుందన్నమాట. ఎండిపోయిన ప్లేస్లో కాకుండా నీళ్లు ఉండే చోట్లలో చాలా ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఈ ఎండాకాలం వస్తే కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసే ఉంటారు, కాకపోతే పలానా అని తెలియదు, దానివల్ల ఇంత యూజ్ ఉంటుందని కూడా తెలియదు అంతేగాని ఇదైతే మీకు కంపల్సరీ కనపడే ఉంటుంది. చూసారా, ఇగో ఇలా ఉంటుంది అనమాట. ఆకులతో పాటు చిన్న చిన్న పువ్వులాగా ఇలా ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి తాతగుండు. ఇదైతే మీ అందరికీ కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు కాబట్టి. దీన్ని పలకాకు అంటారు. పలకలు రాయకపోతే రాసేవాళ్ళు, అదేంది బ్లాక్ బోర్డ్కి రుద్దేవాళ్ళు. గాయపాకు అంటారు. అంటే చేలల్లో పంట పొలాలలో పనులు చేసుకునే వాళ్ళకి కొడవలి కానీ గొడ్డలి కానీ పార కానీ తగిలినప్పుడు రక్తం వస్తూ ఉంటుంది కదా, సో అది మానడం కోసం, సెప్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఆకు రసాన్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. దానికోసం దీన్ని గాయపాకు అని కూడా అనేటోళ్ళు. నల్లారమాకు అంటారు తెలంగాణ సైడ్ అయితే. సో ఈ రకరకాల పేర్లు ఉంటాయి. దీనికి కూడా కొప్పింటాకు అంటారు, పిప్పింటాకు అంటారు. దీనితో పళ్ళు తోముకుంటే పుచ్చి పళ్ళు అన్ని నొప్పులు రాకుండా ఉంటాయి. చాలా చర్మ వ్యాధులకు దీన్ని యూజ్ చేస్తారు. మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా ఈ ఆకు రసం తింటారు. చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నవే, నేనేమి కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. ఆయుర్వేద డాక్టర్ చెప్పిన వైద్యమే ఇది కూడా. నేను ఆల్రెడీ మా పిల్లలకి యూజ్ చేసి ఉన్నాను కాబట్టి నేను మీకు ఇంత కన్ఫర్మ్గా, ఇంత క్లారిటీగా ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. నేనైతే అప్పుడు ఇంటి దగ్గరలో లేకపోతే ఇది అక్కడ వేరే చోట గుడిలో ఉంటే తీసుకొచ్చి మరి మా పిల్లలకు పెట్టేవాడిని, పెద్దోడికి. సో అందుకోసం ఈరోజు నాకు అది గుర్తొచ్చి, సరే మొన్న డాండ్రఫ్కి ఒకరు టిప్ చెప్పమని అడిగారనమాట. అందుకోసము నేను ఈరోజు ఇది మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగా ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఎండిపోయిన ప్లేసెస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి, అంటే మనకి ఎండిపోయిన పుల్లలు లాంటివి హార్డ్గా అయిన స్టెమ్స్ ఏమన్నా ఉంటే ఇలాగా తీసేసి కొంచెం లేతగా ఉండే ఆకుల్ని మాత్రమే తీసుకోండి. మామూలుగా సీజనల్ అప్పుడు అంటే వర్షాకాలంలో అయితే మనం ఆ చెట్టు మీద నుంచి డైరెక్ట్ ఆకులే కోసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ఎండిపోయినట్టు ఉన్నాయి కాబట్టి ఇవంతా సపరేట్ చేసేసుకొని మిగిలిన వాటిని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దీనికి కూడా వాటర్ ఏం వేయాల్సిన అవసరమే లేదు అసలు. వాటర్ వేయకుండానే ఇలాగా ఆకులో ఉండే రసంతోనే మంచిగా అయిపోతుంది అనమాట. సో దీన్ని కూడా మనము దీని జ్యూస్నే తీసుకుంటాం కాబట్టి మనకి మరీ ఫైన్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదనమాట. చూడండి, మనకి జ్యూస్ వచ్చేంత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ వేసేసుకొని టీ ఫిల్టర్ కానీ క్లాత్ కానీ తీసుకొని మంచిగా దీని రసం తీసేసుకోవాలి. చూడండి, అబ్బా ఇంత భలే వస్తుంది, మంచి గ్రీన్ కలర్ వస్తుందన్నమాట. మనకి ఆ ఉల్లిపాయ కరివేపాకు రసంలో గుంటగలగరాకు పెట్టుకుంటే మన జుట్టు తెల్లగా ఉండే జుట్టు నల్లగా అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండాలి. ఏదో ఒక్కసారి చేయగానే రావు. ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఇలాగ హోమియోపతి కానీ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే కొద్ది రోజులు టైం పడుతుంది, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనకి అది వర్కౌట్ అవ్వదు అనేది అస్సలే ఉండదనమాట. అంత బాగా ఉంటాయి. చూసారా, ఇది కూడా సేమ్ అనమాట. దీనితో మీరు ఎంత పెచ్చులుగా ఉన్న చుండ్రు అయినా సరే మీకు చాలా సింపుల్గా, చాలా ఈజీగా తగ్గిపోతుంది. దీనిలో ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 ఆకులను ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఈ రసం అనేది. ఇలాగ చేసుకున్నది మనం తలకి మంచిగా ఇలాగా స్కాల్ప్ అంతా అంటేలాగా పట్టించుకోవాలన్నమాట. ఏదైనా కాటన్ తీసుకొని అంటించేసుకోవాలి. జుట్టుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తలకి పట్టించేస్తే సరిపోతుంది అనమాట. ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ షోల్డర్ మీద అంతా పడుతుంది కాబట్టి ఏదైనా పాత క్లాత్ కానీ ఏదైనా టవల్ కానీ తీసుకొని మీరు ఇక్కడ షోల్డర్ మీద వేసేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం గ్రీన్ మరకలుగా ఉండిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ పిల్లలకు పెట్టినని చెప్తున్నా కదా, వాళ్ళకి టీషర్ట్ మీద పడింటే పోలేదు, అందుకోసం చెప్పాను. సో మీరు ఏదైనా క్లాత్ వేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇది రసం స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిటుకులైనా సరే పడతా ఉంటాయి. మళ్ళీ చెప్పలేదని అంటారు. మీ బట్టలు పాడుగాకుండా ఉండడం కోసం ముందే చెప్తున్నాను. కానీ 100కి 200% ఇది వర్కౌట్ అవుతుంది. డాండ్రఫ్కి మంచి బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. మీ ఇంటి చుట్టుపక్కలే దొరికే ఈ 2 ఆకుల్ని మిక్సీ వేసేసి దాని రసాన్ని ఇలాగా ఫిల్టర్ చేసేసి మంచిగా మీ తలకు పట్టించేసి మీరు గంట సేపు ఉంచుకుంటారా, 2 గంటల సేపు ఉంచుకుంటారా, నైట్ అంతా ఉంచుకుంటారా, అది మీ ఇష్టము, మీ ఓపిక. మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు ఉంచుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు చిరాకు రాకుండా ఓపిక ఉంటే కనుక మంచిగా ఒక 5-6 అవర్స్ ఉంచుకొని హెడ్ వాష్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఇన్స్టెంట్గా
ఇన్స్టెంట్గా నేను డై చూపిస్తాను చూడండి. అంటే మామూలుగా కెమికల్ డైస్ వాడకుండా అవి వాడుతూ జుట్టంతా పోతుంది, తలనొప్పి వస్తుంది, ఫేస్ అంతా బ్లాక్ అవుతుంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా నేనైతే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ వేలో ఎలా డై ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి. ఇక్కడ నేను తీసుకున్నదైతే ఆమ్లా పౌడర్ అనమాట. అంటే ఉసిరి పౌడరు. మనకి ఉసిరికాయల్ని డ్రై చేసి రోస్ట్ చేసి ఇలాగా పౌడర్ చేసి పెట్టింటారు కదా. సో ఇదైతే మార్కెట్లో మనకి అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు దగ్గరలో ఉండే షాపుల్లో లేకపోయినా కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోండి, అది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ నేను తర్వాత వేసింది అయితే గుంట గిలిగర పౌడర్ అనమాట. సో ఈ రెండింటిని అదొక స్పూను ఇదొక స్పూన్ వేసాను. కొంచెం ఆమ్ల పౌడర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, గుంట గిలిగర ఎక్కువ లేకుండా చూసుకోండి, కొంచెం తక్కువే ఉన్నా పర్వాలేదు. ఇది ఇలాగా రెండింటిని వేసేసి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఇలాగా కొద్దిసేపు జస్ట్ కాసేపు అలాగా సిమ్లో పెట్టి వేపుకోండి, నల్లగా అయిపోతుంది. ఇది కొంచెం నల్లగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఆ పెనం వేడి ఉంటుంది కదా, ఆ పెనంలో కొద్దిసేపు అలాగే ఇలాగా కలుపుతూ ఉండండి. ఇంకొంచెం బ్లాక్ అవుతుంది. ఎక్కువసేపు దీన్ని బాగా బ్లాక్ చేయొద్దు, నిప్పుల్లాగా అవుతుంది అనమాట. చూడండి ఫైనల్గా చల్లగా అయిన తర్వాత ఇలా అయిపోయిందనమాట. దీన్ని మనము మిక్సీ వేయడమో లేక ఇంకొకటి ఫిల్టర్ చేయడమో అవసరమే లేదు. జస్ట్ ఆల్రెడీ ఇది పౌడరే కాబట్టి మనకి ఇది పౌడర్ లాగే ఉంటుంది. సో ఇలాగా నల్లగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కొంచెం దీంట్లోకి వేసేయండి. అంటే ఈ పౌడర్ అంతా కలిపేయమని కాదు, దీన్ని మీరు స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలో చూసుకొని కొంచెంలో కలుపుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఆయిల్ కలిపేసి మంచిగా దీనిని మిక్స్ చేసిన తర్వాత మీ హెయిర్కి అప్లై చేసేసుకొని మీరు తల దువ్వేసుకోండి. మంచిగా నీట్గా అంతా కూడా కలిసిపోతుంది అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. నేను ఇక్కడ వాటర్ బోస్ చూపిస్తున్నాను చూడండి, పోదు ఇది. సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా కూడా, హెడ్ బాత్ చేసినా కూడా, అంటే మామూలుగా చెప్తున్నాను, షాంపూ చేయకుండా హెడ్ బాత్ చేసినా కూడా ఇది పోదు, అంటుకొని ఉంటుంది. చూడండి అసలు ఎంత బ్లాక్ వచ్చేస్తుందో, మంచి బ్లాక్ కలర్ వస్తుంది. అంటే మీరు రెగ్యులర్గా డై పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అది పెట్టుకొని హెడ్ బాత్ చేస్తారు కదా, అలాగే ఇది కూడా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే అది మరీ అంత నల్లగా పట్టేసుకున్నట్టుగా ఉండదన్నమాట, కొంచెం లైట్గా ఉంటుంది. మీకు అయితే తెల్ల జుట్టు కనపడకుండా కవర్ చేసేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్గా రెడీ అయ్యేవి. ఇది ఉసిరి పొడి ఇంకా గుంటగల పొడి వేసాం కాబట్టి మన హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. వాటి వల్ల జుట్టు ఊడిపోవడమో ఫేస్ బ్లాక్ అవ్వడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఆయిల్ వేసి కలిపి పెడుతున్నాం కాబట్టి ఇది మంచిగా డైలాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఇలాగా డైలాగా వేసుకోకుండా కూడా మీరు ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ మీకు జుట్టంతా తెల్లగా లేదు, కొంచెమే ఫ్రంట్ పార్ట్ ఒకటే తెల్లగా ఉంది, ఆ కొంచెంకే ఇదంతా పెట్టుకోవాలని అనిపించే వాళ్ళైతే కనుక ఇలాగా ముందు రెడీ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఆయిల్ కలపకుండా పక్కన పెట్టేసుకొని మంచిగా మనము ఫేస్కి పౌడర్ వేసుకునే పఫ్స్ ఉంటాయి కదా, సో అలాంటిది ఒక పఫ్ పెట్టుకొని మీరు ఆ పౌడర్ని కూడా మీరు టచ్అప్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీరు టచ్అప్ చేసుకున్నారు అని అంటే బయటికి వెళ్ళే ముందు ఇలాగ పౌడర్ ఎలాగైతే వేసుకుంటామో అలా వేసేసుకోండి. మీకు ఇంత ప్రాసెస్ కూడా ఉండదు. జస్ట్ హెయిర్ బ్లాక్గా కనిపిస్తుంది కానీ మీకు ఇంత ప్రాసెస్ ఉండదు. జస్ట్ పొడి ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారని అంటే అంత సింపుల్గా ఈజీగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను చెప్పిన ఈ టిప్స్లలో మీరు డాండ్రఫ్కి అయితే కనుక కుప్పింటాకు అలాగే తాతగుండాకు రెండింటిని కలిపి ఖచ్చితంగా ట్రై చేయండి. బ్లాక్ హెయిర్ కోసం అయితే దీన్ని ట్రై చేయండి. పర్మనెంట్ బ్లాక్ హెయిర్ కోసము ఆనియన్, కరివేపాకు, గుంటగరగర పొడి వేసాం కదా, అది యూజ్ చేయండి. ఈరోజు మీకు 3 రకాల టిప్స్ చెప్పాను. సో వీటిలో ఏది నచ్చిందో మీకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే ఇవి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ రోజులలో వైట్ హెయిర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయదగినవి అనమాట. సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.